హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో మనకి 250కి పైగా మరి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు ఇవి. మరి లాస్ట్ ఇయర్ కూడా మనకు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చిందండి. సో కేవలం ఒక జాబుతోనే మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది లాస్ట్ టైం. సో కేవలం ఒకటే అండి. ఓకేనా? మరి ఈసారి మాత్రం 250 ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఓకేనా? మరి దీనికి శాలరీ ఏ విధంగా ఉంటుందో తెలుసా అండి? స్టార్టింగే 40,000 నుంచి 1,24,000 జీతం ఉంటుందండి. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలుగా మనమైతే వీటిని చెప్పుకోవచ్చు. వీటికి వయోపరిమితి వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓకేనా? ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిని కూడా రిలాక్సేషన్గా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? అందరు కూడా గమనించాలి. ఓకే, ముందుగా మనము ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేసుకొని ఉండాలి. ఆల్రెడీ ఉన్నవారు సేమ్ దాంతోనే అప్లై చేసుకోవచ్చు. కొత్తవారు మాత్రము తప్పకుండా క్రియేట్ అయితే చేసుకోవాలి. ముందుగా ఈ నోటిఫికేషన్లో మనం చూడాల్సిన అంశాలు ఏంటి అంటే, అసలు వీటికి ఎవరు అర్హులు, ఓకేనా, మరియు సిలబస్ ఏంటి అనే వివరాలు మనము తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఓకేనా? మరి హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలంటే దీనికి కంపల్సరిగా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. ఓకేనా? బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్. ఓకేనా? ఏదైనా మీరు బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, ఏదైనా బీఏ కానీ చేసున్నా పర్వాలేదండి. దానితో పాటుగా ఓకేనా, అంటే డిగ్రీతో పాటుగా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే మామూలు డిగ్రీ ప్లస్ బీఈడి, అంటే డిగ్రీ ప్లస్ బీఈడి అనేది 100% ఉండాలి. అలా అయితేనే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి బీఈడి చేసిన అభ్యర్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం అండి ఈ ఉద్యోగాలు. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర డిగ్రీ అంటే బీఈడి లేదండి, మేము బీఈడి చేయలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ మీరు గనక ఎంఏ సోషల్ వర్క్ చేసిన, ఎంఏ సోషియాలజీ చేసిన, లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ చేసినా కూడా ఎలిజిబులే. అంటే పీజీ సోషల్ వర్క్ కానీ, ఎంఏ సోషల్ వర్క్ కానీ, ఎంఏ సోషియాలజీ కానీ, లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ అండ్ సోషియాలజీ చేసినా కూడా మీరు ఎలిజిబుల్గానే గుర్తుంచుకోవాలండి. ఓకేనా? నార్మల్ డిగ్రీ విత్ బీఈడి ఉన్నవారు ఎలిజిబులే, ప్లస్ అది కాకుండా బీఈడి లేని అభ్యర్థులైతే పీజీలో సోషల్ వర్క్ కానీ, సోషియాలజీ చేసిన వారు కానీ ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో మరి మనకు ఆల్రెడీ ఏపీపీఎస్సి చెప్పడం అయితే జరిగింది, ఒక పోస్ట్కి కనుక 200 మంది అప్లై చేస్తే ఖచ్చితంగా దానికి ప్రిలిమ్స్ నిర్వహిస్తామని అయితే చెప్పడం జరిగింది. సో మరి ఈ వార్డెన్ ఉద్యోగాలకు ఒక పోస్టుకు 200 మంది అప్లై చేయరండి, ఈజీగా అప్లై చేస్తారండి. చాలా హెవీగా కాంపిటీషన్ ఉంటుంది, కంపల్సరీగా చేస్తారు. కాబట్టి దీనికి మనకు ప్రిలిమ్స్ కంపల్సరీగా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా వీటికైతే ఉండడం మనము చూడవచ్చు. ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
సో నెక్స్ట్ మనము ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశాలు కనుక చూసినట్లయితే ఇక చూడండి, యాజ్ పర్ రిజర్వేషనే మనకు ఇవన్నీ కూడా భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా 5 సంవత్సరాల వయోపరిమితి, డిజేబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిని కల్పించడం అయితే జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అంటే డైరెక్ట్ ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఓటీపీఆర్ ద్వారా జస్ట్ మనం ఓటీపీఆర్లోకి లాగిన్ అయితే సరిపోతుందండి. అక్కడ ఏ పోస్టులు వచ్చాయో కనిపిస్తాయి. ఈ యొక్క హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు జస్ట్ టిక్ చేసి పేమెంట్ చేసి అప్లై చేయడం అంతే, సింపుల్, ఏమి కూడా ఉండదు. కొత్త వాళ్ళకు మాత్రం ఓటీపీఆర్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా, సో ఆన్లైన్లోనే మనము ఫీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ తప్పకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే మనకు కంపల్సరిగా ఉంటుంది. ఇక చూడండి, ద స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది రిటన్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లాస్ట్కు ఉంటుందండి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. ఓకేనా, మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తం కూడా అంటే లాస్ట్ టైము ఒకటే పోస్ట్ ఉన్నది, తక్కువ మంది అప్లై చేశారు కాబట్టి అంటే కేవలం విజయవాడ ఒకటి మాత్రమే పెట్టడం అయితే జరిగిందండి. ఓకేనా, ఎక్కువ మంది అప్లై చేయరనేటువంటి ఉద్దేశంతో ఈసారి హెవీగా ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ సెంటర్లలో మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే తప్పకుండా ఉంటాయి. ఓకేనా, మరి ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్, సో బేస్డ్ ఆన్ మరి ప్రిలిమ్స్లో క్వాలిఫై మార్క్స్ తీస్తారండి, 40%, 35%, 30% మార్కులతో క్వాలిఫై అయితే తీస్తారు. క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులని మెయిన్స్కి అయితే మరి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. మరి దానికి రేషియో కూడా తీయడం జరుగుతుంది, ఎంత అనేది ఏపీపీఎస్ఏ డిసైడ్ చేస్తుంది. ఓకేనా, మరి ఇక్కడ కేవలం లాస్ట్ టైం ఒకటి మాత్రమే ఉండేదండి పోస్టు, దానికే నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ ఈసారి 250కి పైగా ఉన్నాయి. మనకి ఇందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటుందండి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, కామన్ సబ్జెక్ట్ 150 మార్కులు. ఓకేనా, మరి జనరల్ స్టడీస్ అందరికీ తెలిసిందే, మనకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఓకేనా, ఇండియన్ పాలిటీ, ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డేటా అనాలిసిస్, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో అన్నిటికి ఉండేదండి. జిఎస్ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్కి కంపల్సరీగా ఉంటుందండి. ఓకేనా, సో దీంట్లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. మరి మనకు ఇక్కడ చేంజ్ అయ్యే సబ్జెక్ట్ ఏంటి అంటే ఎస్, పేపర్ 2. ఓకేనా, కామన్ సబ్జెక్ట్ అండి ఇది, ఫండమెంటల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ సోషియాలజీ. ఈ సోషియాలజీ మనకు ఆల్రెడీ గ్రూప్ 2లో టచ్ అవుతుంది కాబట్టి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు జస్ట్ కొన్ని టాపిక్స్ చదివితే సరిపోతుందండి. సోషల్ వర్క్ కూడా ఉంటుందండి, మెథడ్ ఆఫ్ సోషల్ వర్క్, సోషల్ యాక్షన్, ఇవన్నీ కూడా ఇందులో ఉండడము జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఈ యొక్క హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చూడడం జరిగింది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈరోజే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ జిఎస్ అనేది అందరికి సేమ్ ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. గ్రూప్ 2 చదువుతున్నటువంటి అభ్యర్థులకు జస్ట్ ఒక పేపర్ 2లో కేవలం ఒక 2-3 టాపిక్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటాయండి, రిమైనింగ్ అన్నీ కూడా సేమే. ఎలాగో సోషియాలజీ కూడా గ్రూప్ 2లో ఉంటుందండి. ఓకేనా, సో 2-3 అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇవి రెండు కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే 3 టాపిక్స్ మాత్రమే చదవాలి. ఓకేనా, సో మిగతా గ్రూప్ 2 అభ్యర్థులైతే మిగతా సోషియాలజీ, సొసైటీ ఆఫ్ ఇండియా, సోషల్ వర్క్ అనేది మనకు ఆల్రెడీ సోషియాలజీలో గ్రూప్ 2లో కూడా కవర్ అవుతుంది. ఓకేనా గైస్, ఇదే అప్డేట్ అండి. మరి సో ఇంకా ఎవరైనా మన యాప్లో గ్రూప్ 2 కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, ఉగాది ఆఫర్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. ఓకేనా, అభ్యర్థుల కోరిక మేరకు ఆఫర్ని పొడిగించాము. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.